శాస్త్రి గారు చాలా రోజుల క్రితం మన మన ఫ్రెండ్ చైతన్య ప్రసాద్ గారు లేరండి, లిరిక్ రైటరు. ఆయనతో నేను సరదాగా ఒక పద్యం రాయమన్నాను. షేక్ హ్యాండ్స్ మీద పద్యం రాయండి, మనం తెల్లారేస్తే కొత్త వాళ్ళని కలిసినప్పుడు మీట్ మిస్టర్ సో అండ్ సో అంటే షేక్ హ్యాండ్ ఇస్తాను వెంటనే. దాని మీద ఒక పద్యం రాయండి అని అడిగితే ఆయన రాత్రి అంతా కూర్చుని రాసి తీసుకొచ్చారండి. సరదాగా మీకు అది వినిపిద్దామని. తలలోన పొలుసులై జిలపెట్టు చుండ్రును గోరార హాయిగా గోకు చేయి. తలలోన పొలుసులై జిలపెట్టు చుండ్రును గోరార హాయిగా గోకు చేయి. కళ్ళలో పుసులను వేళ్లతో తొలగించి వాల్జూపు సొగసు కాపాడు చేయి. జలుబుతో నాసిక జలపాతమవ్వేళ చీమిడి బర్రున చీదు చేయి. ముక్కులో కొలువైన పొక్కుల్ని నేర్పుగా కెలికి వెలికి వలుసు చేయి. ముక్కులో కొలువైన పొక్కుల్ని నేర్పుగా కెలికి వెలికి వలుసు చేయి. చెవిలోతులో చేరిన గులిమిని చిటికెన వేలుతో చెనకు చేయి. గజ్జలో కొలువైన ఘనమైన మట్టిని గజ్జల సందులో ఘనమైన మట్టిని నలుగు పెట్టిన ఎట్లు నలుపు చేయి. కురుపుల గాయాల దురదల్ని కడతేర్చ బరయంచు బరకు చేయి. మలమూత్రముల కంపు చెలరేగిపోకుండా పుడిసెడు నీళ్లతో కడుగు చేయి. లేదా అమెరికా వాళ్ళైతే టిష్యూ పేపరుతోన తుడుచు చేయి. అట్టి ఈ చేయి మర్యాద ఉట్టిపడగా నిన్ను తాకంగా ఇటు వచ్చుచున్నదోయి. ఎవని చేతిలో ఏముందో ఎవరికెరుక, 1000 రోగాల పుట్ట ఈ చేయి కనుక. చాలింక కరచాలనాలు చాలు, దండమెట్టిన వాడెరా ధన్యజీవి.